హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ యెస్, మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ప్రెజెంట్ డేస్‌లో ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సో ఇది కొత్తింట్లో రీసెంట్ టైమ్స్‌లో షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఆ రోజు ఒక స్పెషల్ ఉంది, బయటికెళ్తున్నాం అందుకే షూట్ చేశాను. అండ్ మార్నింగ్ నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను వెయిట్ లాస్ అయ్యాను, మీ అందరికీ తెలుసు బాగానే. సో దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఫిట్ ఐక్యూ వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యానని ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేశాను. అక్కడ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటది. అండ్ మీరు ఆల్రెడీ హెల్తీగానే తింటారు కదండీ, బాగానే ఉన్నారు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అది మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టమండి ఇంట్లో ఉంటూ. ఏది పడితే అది తినేస్తాము. అండ్ పోషకాలు చూసుకోవడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ అంత కష్టపడి తగ్గినందుకు అది మెయింటైన్ చేసుకోవాలనిపించింది. సో మనకి వాళ్ళు లైక్ ఇది అందరికీ సేమ్ కాదండి. ముందు మనతో కాంటాక్ట్ అవుతారు. లైక్ మీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, పాస్ట్ హిస్టరీ, హెల్త్ కండిషన్ అన్నీ చెప్తారనమాట. పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే మన హెల్త్ కండిషన్ బట్టి మనకి డైట్ అనేది ఇస్తూ ఉంటారు. ఏం తీసుకోవాలి, ఎంత వెయిట్‌లో తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్‌గా ఇస్తారనమాట. సో ఆ రోజు నేను షూట్ చేసినప్పుడు నాకు ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. ఇందులో కూడా ఇంత క్యాలిక్యులేటెడ్‌గా తీసుకోవాలని నాకు వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యాకే తెలిసింది. అంటే ఎవ్రీథింగ్ ఇన్ ది 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఇంత క్వాలిటీస్ ఇంత దాంట్లోనే తినాలన్నట్టు. సో అలా నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ కొంతమంది అడిగారు లైక్ ఇంతకుముందు కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వచ్చాయి. రీసెంట్ టైమ్స్‌లో ఒక వ్లాగ్ అన్న ఇన్ బిట్వీన్ షేర్ చేయండి అని. సో అందుకని ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది వేసే మేము నిన్న వీడియోలో చూస్తే మీకు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు టైల్స్ అన్నీ వేసేసాకనమాట. సో కమోడే ఇవన్నీ ఫిట్ చేయాలి. మాకు ఆల్రెడీ పైన బాత్రూమ్ యూసేజ్‌లో ఉంది కాబట్టి మేము కమోడే కింద కొంచెం లేట్ చేసామనమాట. దానికన్నా ప్రియారిటీ వర్క్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆఫీస్కి వెళ్ళొస్తూ సాటర్డే సండే వర్క్ చేయాలి. సండే సౌండ్స్ ఏమీ చేయకూడదు కాబట్టి సాటర్డే మాత్రమే ఇలాంటివి ఫిక్స్ చేసుకోగలం అనమాట. అండ్ ఇక్కడ టైల్స్ మీకు చూపిస్తాను. యాక్చువల్ కలర్ బ్లాక్ కలర్ ఉంది కదా, కొంచెం డార్క్ గ్రే టోన్ అనమాట. యాక్చువల్ కలర్ అది. మేము ఇన్ని రోజులు మొత్తం సిమెంట్ ఇవన్నీ బ్యాగ్స్ పెట్టేసి తొక్కుతూ ఉంటాం కదా, అందుకని ఫుల్ డస్టీ కలర్ అయింది. ఇంకా అక్కడి వరకు మొత్తం వెనకాల టైల్స్, కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేయమంటే క్లీన్ చేశాను. ఈలోపు మా హస్బెండ్ కమోడే ఫిక్స్ చేయడానికి చూస్తున్నారు. ఇదంతా కూడా ఫస్ట్ టైమే అనమాట చేయడము. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే షూట్ చేస్తున్నానండి. సాటర్డే బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయ్యాక ఈ పని స్టార్ట్ చేసామన్నమాట. బట్ బయటకు వెళ్ళే పని ఉంది, లంచ్ చేసేసి వెళ్ళాలి. అండ్ మళ్ళీ ఇక్కడ 12 to 2 కూడా సౌండ్ చేయకూడదు మా ఇంటి దగ్గరలో. సో మళ్ళీ 12 to 2 బ్రేక్ వస్తుంది. ఆ లోపు ఎంత అయితే అంత. అండ్ ఫస్ట్ టైం చేయడం కాబట్టి కొంచెం జాగ్రత్తగా టైం తీసుకొని అంతా చూసుకొని మాన్యువల్ చదువుకొని కొన్ని వీడియోస్ అవి ముందే చూసుకొని ఉన్నారు. సో దాని ప్రకారం అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటున్నాం అనమాట. కింద వేసే లేకపోతే అస్తమానం పైకి వెళ్ళాల్సి వస్తుంది టాయిలెట్కి కూడా. ఇంకా దాన్ని ఫిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యి సాటర్డే అయితే వర్క్ స్టార్ట్ చేసాము. బట్ 12 లోపు పెద్ద ఎక్కువ ఏం అవ్వలేదన్నమాట. ఈ లోపు నేనైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఫిట్ ఐక్యూలో ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ ఇవన్నీ ఏం తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలని మనకి ముందే ఇస్తారనమాట. అండ్ మనం డైట్ ఫాలో అవ్వాలనుకున్నా, ఏం అవ్వాలనుకున్నా ముందు మనకి ఎంతెంత తినాలి, ఎన్ని గ్రామ్స్లో తినాలి, అవి ఎంత క్యాలరీ కౌంట్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ జాయిన్ అయ్యాకే తెలిసిందండి. అప్పటి వరకు నేను ఎంత తినగలనో అంత తినేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు. అండ్ ఈ వేయింగ్ స్కేల్ ఏంటంటే నేను అమెజాన్లో ఇండియా నుంచి తెచ్చుకున్నాను కేక్స్ కోసం అన్నట్టు. అది ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బౌల్ వెయిట్ ఉంటుంది కదా, అన్నెన్ని గ్రామ్స్ కాదండి మీకు చూపించింది. బౌల్ వెయిట్ తీసేసి నాకు ఎన్ని గ్రామ్స్ సజెస్ట్ చేశారో అలా ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉండేలాగా, వెజిటేబుల్స్ అన్నీ ఉండేలాగా మన వెయిట్కి తగ్గట్టు ఇస్తారనమాట. సో అలా నా మీల్ ప్లేట్ అయితే ఇలా రెడీ అయింది. అండ్ కొంచెం బద్ధకం వేసిన మీల్ ప్లేట్ ఇంత బాగుంటే తినడానికి చాలా బాగా అనిపిస్తుంది. అషి కూడా రోజు వస్తుంది అనమాట, వచ్చి నా దాంట్లో కొన్ని తీసుకుంటూ ఉంటుంది. దానికి భలే నచ్చుతుంది ప్లేట్లు ఇలా అన్నీ వేసుకుంటే. అండ్ మీకు కూడా కావాలంటే ఫిట్ ఐక్యూ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీళ్ళ దగ్గర యోగా ఇవన్నీ ఉంటాయన్నమాట ట్రైన్డ్ పీపుల్తో. సో మీకు కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మంచి ఎండ పడుతుంది కదా. సో ఈరోజు బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఏదో 1-2 బిట్లు ఇంట్లో షూట్ చేసుకునేలాగా ఇంకా సిచ్యువేషన్ లేదు. మార్నింగ్ ఈరోజు సాటర్డే అనమాట. సో ఈరోజు కొంచెం ఇంట్లో వర్క్స్ అవి చేసుకున్నాం. ఆ చిన్న బిట్సే మీతో షేర్ చేశాను. అండ్ కుకింగ్ చేసుకున్నాం, తిన్నాం. కొంచెం నేను కూడా ఏదో కొంచెం వర్క్ చేసుకున్నాను. స్నానాలు చేసుకొని మంచిగా బయలుదేరాం పిచ్చి చుట్టేసుకొని. సో ఈరోజు
వాళ్ళ పాపది బర్త్డే పార్టీ అనమాట. ఇలాంటి హెక్టిక్ టైంలో బర్త్డే పార్టీస్కి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా పొద్దున్నుంచి లేచిన కాంచి ఏ బట్టలు ఎక్కడున్నాయి ఆ ప్రెషర్ నీకే ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ బట్టలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏ బట్టలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సదరని పేర్లు రాసిన, కొన్ని గ్యారేజ్లో ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి. ఎందులో ఏం పెట్టానో గుర్తు రావట్లేదు. రాశాను కానీ స్పెసిఫిక్గా కొన్ని బట్టలు పొద్దునుంచి ఇదే సరిపోయింది. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. దక్షిత్ హాయ్ చెప్పు. పాప ఎందుకు వాడు నీరసంగా ఉన్నాడు. నేను కూడా అలానే ఉన్నా. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా డేస్ నుంచి ల్యాగ్ ఈ రోజంతా ఫుల్ తల తిరుగుతున్నట్టు ఒకలా ఉంది. హలో చక్కగా పొద్దున్నే వెళ్ళి మొత్తం హెయిర్ అంతా కట్ చేయించేసుకొని కదా, హెయిర్ అయిపోయిందని హెయిర్ కట్ ఏమన్నా ప్రతిసారి ఇక జర్మన్ స్టైల్ వేస్తారు. ఏది నీ బ్యూటిఫుల్ ఫేస్ హెయిర్ చూపించి. నాకేమో అస్సలు ఇష్టం ఉండదు. తనకి జుట్టు ఎక్కువ చూడడం అలవాటు అయిపోయి చాలా తొందరగా పెరిగిపోయింది. అలా అని ఫుల్ కట్ చేసేస్తారు వాళ్ళు. అండ్ నేను ఇలా చుడిదార్ వేసుకున్నా. నేనైతే జుట్టు కూడా దూకోలేదు. చాలామంది అడుగుతారు మీరు హెయిర్ స్టైల్స్ ఎందుకు ట్రై చేయరని. హెయిర్ స్టైల్స్ ట్రై చేయకపోవడం కాదు, ఒకటి నాకు రావు, ఇంకొకటి లాస్ట్ మినిట్లో రెడీ అయితే ఇలాగే ఉంటుంది అనమాట. అసలు తలలో కోంబు కూడా పెట్టలేదు. కరెక్ట్ టైంకి పిల్లలు దువ్వాని ఎక్కడ పెట్టేశారో కనిపించలేదు. నా చిక్కు తీసుకోవడానికి రాదు తొందరగా. తల దూకోవడానికి కూడా హెల్ప్ చేయలేదంటే ఏమన్నా ఏమన్నా చెప్పు. నువ్వు ఎలా ఉన్నా బాగున్నావు, అదే మరి. అదేమో చిక్కులు పడి అసలే జుట్టు ఊడిపోతుందండి, ఇంకా దారుణంగా జుట్టు ఊడిపోతుంది. సో యా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట స్టుట్గార్ట్ సైడ్ వాళ్ళది. అండ్ తిను నాకు ఒక ఫస్ట్ యూట్యూబర్ అనమాట నేను మీట్ అవ్వడం నా లైఫ్లో. ఇప్పుడు వరకు ఏ యూట్యూబర్స్ని మీట్ అవ్వలేదు, కో యూట్యూబర్స్ని. బేసిక్గా పెద్దగా ఎవరితో టచ్ ఏం లేదు ఎక్కువ. మాట్లాడినా 1-2 సార్లు అలా అంతే. తిను నాకు ఆల్మోస్ట్ జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాకే పరిచయం అయింది చెప్పాలంటే. మేబీ జూలై ఆ టైంలో పరిచయం అయిందేమో ఇన్స్టాలో అలాగా. బట్ కొంతమంది మాట్లాడతారు కానీ ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి నేను ఏం నమ్ముతానంటే ఏ రిలేషన్ ఫార్వర్డ్ వెళ్ళాలన్నా 2 వైపుల నుంచి మ్యాండేటరీగా ఉండాలి. ఏమంటారు మాట్లాడాలి అన్న ఫీలింగ్. సో ఎప్పుడు నేను కొంతమందితో మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని కానీ ఎప్పుడు వన్ సైడే అవ్వకూడదు మాటలు కూడా. సో వాళ్ళు కూడా మనతో మాట్లాడుతూ ఉంటేనే ఆ కమ్యూనికేషన్ పెరుగుతుంది. మంచి ఎండగొట్టుకుంది ఈరోజు. సో నేను మాట్లాడిన తను ఫోన్ చేసి మాట్లాడేది అండ్ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం ఆఫెన్గా. అండ్ కుదిరినప్పుడు టెక్స్ట్ చేసేది. సో అలాగా మా పరిచయం చాలా బాగా పెరిగింది. అండ్ మాకు హౌస్కి కూడా తను చాలా బాగా హెల్ప్ చేసింది అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగంగానే వెంటనే చెప్పేది. వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కొని 1 year అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. సో అన్ని రకాల చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. నేను బేసిక్గా కొత్త వాళ్ళతో మాట్లాడడానికి చాలా భయపడతాను. అంటే మెయింటైన్ చేయలేను అనమాట రిలేషన్షిప్స్. ఎందుకంటే రెగ్యులర్గా టచ్లో ఉండాలి, లేదా మెసేజ్ కానీ కాల్స్ కానీ. అండ్ ఎప్పుడు నేనే చేయాలని నేను చేయలేను. సో తనేంటంటే తన ఖాళీ ఉన్నప్పుడు తను క్విక్గా కాల్స్ మాట్లాడుకుంటాను. తనకు తెలుసు తనకి చాటింగ్ కుదరదు, తను కూడా జాబ్ చేస్తుంది. నాకు కూడా నేనున్న ప్రొఫెషన్కి నాకు 2 పిల్లలతో అంత టైం దొరకదు. నేను బేసిక్గా ఎవరితో చాటింగ్స్ అయ్యి చేయను. ఏదైనా మా మమ్మీ వాళ్ళతో కాల్స్, లేకపోతే ఎవరైనా కాల్ తప్ప చాటింగ్స్ అవి చేయను. సో తను క్విక్గా కాల్ మాట్లాడితే నేను మాట్లాడితేనే అయిపోతుంది. సో అలా ఒక మంచి బాండ్ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను కలుస్తున్నాను. అండ్ యా అలా చాలా హ్యాండ్ పిక్డ్ పీపులే ఉంటారు. ఎక్కువ మందితో నేను మెయింటైన్ చేయలేను, మాట్లాడతాను కానీ అటువైపు నుంచి కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆ ఫ్రెండ్షిప్కి కానీ ఆ రిలేషన్షిప్కి కానీ అని బేస్ అయ్యి నేను వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉంటాను అనమాట. సో అలా ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ అంటే చందు తర్వాత తిను. అండ్ ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా మీట్ అవుతున్నాను. సో ఆ పర్సన్ భవ్య అనమాట. సో తను నేను జర్మనీ రాకముందు మా హస్బెండ్ నాకు వీసా ప్రాసెస్ చేసినప్పుడు తను కూడా వీసా ప్రాసెస్ చేస్తూ తను కూడా మన ఛానల్ని చూస్తూ అలా కాంటాక్ట్ అయ్యి ఇద్దరం జర్మనీ వచ్చే ప్రాసెస్లోనే ఉన్నాం అనమాట అప్పుడు. సో అప్పటి నుంచి ఆ రిలేషన్ దక్షిత్ పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2022 స్టార్టింగ్ నుంచి మా ఫ్రెండ్షిప్ అనమాట. సో ఎప్పుడైనా కాల్స్ మాట్లాడుకోవడం, మెసేజ్ కానీ అలా. తను మాత్రం ఎప్పుడు నేను బిజీగా ఉన్నా తను మెసేజ్ చేస్తూ ఉంటుంది, ఎలా ఉన్నారు ఏంటి, ఎవ్రీ అకేషన్కి అన్నీ కనుక్కుంటూ ఉంటుంది. సో వాళ్ళు కూడా స్టుట్గార్ట్
హైదరాబాద్ సైడే ఉంటారనమాట. అంతకుముందు నా శ్రీమంతానికి కలుద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు, మేము యూనిక్లో ఉండేవాళ్ళం. అండ్ అనుకోకుండా ఈరోజు అఖిల అనమాట, తన బర్త్డేకి వెళ్తున్నారు కదా తన పేరు. సో అఖిల వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అంట. సో అలాగా ఇప్పుడు తనను కూడా కలుస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైము. నాకు గుర్తున్నంత వరకు తన ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు, బట్ చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. అప్పట్లో కాల్స్ అవి మాట్లాడే వాళ్ళం వీసా ప్రాసెస్కి, అండ్ తర్వాత కూడా ఇంకా అలా అలవాటు అయింది. సో వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. వాళ్ళకి ఒక బాబు పాప, అండ్ అఖిలాని కూడా ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. సో భవ్యకి కెమెరా ఇది లేకపోతే కనుక తప్పకుండా చూపిస్తాను, లేదంటే అఖిల బ్లాగరే తను కూడా. సో పండు నీవి బ్లాగ్స్ ఇన్ జర్మనీ అని ఉంటుంది. సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. మళ్ళీ కలుస్తా. నీ బ్రేస్లెట్ ఎంతమంది గుర్తుపెట్టారు? స్వరేస్కి నుంచి మా హస్బెండ్ నేను ఇండియా వెళ్ళినప్పుడు, తను ఇండియా వచ్చినప్పుడు నాకు సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. ఇది హార్డ్లీ 1 or 2 టైమ్స్ వేసుకొని ఉంటాను. చాలా బాగుంటుంది, కానీ అది తిరిగిపోతూ ఉంటుంది అనమాట. నాకు అంత గుర్తురాదు బాక్సెస్లో పెడితే. ఈరోజు స్పెసిఫిక్గా ఎందుకు గోల్డ్ బాక్స్ తీయంగానే అదే కనిపించింది. సో బాగుంటుందిలే అని. అండ్ ఇంకొకటి మెయిన్ వాచెస్ ఎక్కడ పెట్టాను గుర్తులేదు, కనిపించలేదు. ఇంకా నాకు ఆ చేతికి ఏదో ఒకటి ఉండడం అలవాటు, వాచ్ లేకుండా ఎప్పుడు బయటికి వెళ్ళను. ఇంకా సరే అయినా బ్రేస్లెట్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే వెళ్ళే దారి చాలా బాగుంది. అండ్ ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో అండ్ మా ఇంట్లో ఎలా పడితే అలా ఉంటుంది. అలా ఇల్లు చూసి ఇలా బయటకు వస్తుండే అసలు ఆ ప్రపంచం కంప్లీట్గా ఒక ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయ్యాము. సో తినని కలవడం కూడా ఫస్ట్ టైం అనమాట. హాయ్ శ్రియా, హాయ్ హాయ్ రండి. ఎలా ఉన్నా? బాగున్నా? అయ్యో హాయ్ ఐషిత. అతను కావట్లేదు అండి. అషి అషి సో తనే అనమాట అఖిల. చాలా బాగా మాట్లాడుతుంది, అండ్ ఈ మధ్య కొంచెం ఎక్కువే మాట్లాడుకుంటూ అని చెప్పాలంటే. అండ్ డైరెక్ట్గా కలవడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇద్దరికి ఆ ఫీలింగ్ రాలేదనమాట. అండ్ బర్త్డేకి ఇదంతా బాగా అరేంజ్ చేశారు, బయట చేశారనమాట. అండ్ మెనూ కూడా జర్మన్స్ని అండ్ ఇండియన్స్ ఇద్దరిని పిలిచారనమాట. సో ఆ స్టైల్కి తగ్గట్టే డిన్నర్ కూడా స్నాక్ కూడా అలానే ఇద్దరికి వచ్చేలాగా చేశారనమాట. సో చాలా వెరైటీస్ సెట్ చేసింది పాపం. వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఇద్దరు లేకుండా ఎంత కష్టపడ్డారో. డెకరేషన్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్ కూడా అంత ఈజీ కాదు. అండ్ హాల్ రెంట్కి తీసుకున్నా కూడా అంత తక్కువ పని ఏమి ఉండదు. ఆ రోజు చూసాం కదా. సో చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఇంకా వస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు మేము వచ్చేటప్పటికి. ఇంకా స్లోగా ఒకళ్ళిద్దరు వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చాక కేక్ కట్ చేద్దాం అన్నట్టు ఇంకా ఆగామన్నమాట. అండ్ అషి అప్పుడే నిద్ర లేచింది. అండ్ కొత్త ప్రపంచానికి తీసుకురాగానే అలవాటు అవ్వదు, దానికి కొంచెం ఒక 15 to 20 minutes టైం పడుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మన రమ్మన్నా పిలిచినా కూడా పలకదు, నిద్రమత్తులో ఉంది కాబట్టి కొంచెం అలా ఉంది. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అషి అషి అషమ్మా అషమ్మా ఇటు. అండ్ పిల్లల బర్త్డేస్కి పేరెంట్స్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడికి వచ్చాక బర్త్డేస్ అంటే డిఫరెంట్ స్టైల్ నేను చూశాను. ఇండియాలో మనకి బర్త్డేస్ అంటే పేరెంట్స్ని పిలిపించుకోవడం, అందరినీ పిలుచుకోవడం, సో అది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లల ఎంజాయ్మెంట్ అండి ప్యూర్లీ. అంటే లైక్ ఎక్కువ మంది కిడ్స్ వచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి బర్త్డేస్ అన్నీ తెలుస్తాయి కదా. సో పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత అల్లరి చేశారో, ఎంత ఎంజాయ్ చేశారో. పెద్దవాళ్ళందరూ ఒక సైడ్ అయిపోయారు, పిల్లలందరూ వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళనమాట. సో తను కొన్ని ఏమంటారు వాళ్ళు ఆడుకోవడానికి కూడా కొన్ని అరేంజ్ చేసిందనమాట. సో దానివల్ల పేరెంట్స్కి పెద్ద పని లేదు, పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళని చూసుకొని తిరిగే పని లేదు. తను 5th బర్త్డే కదా. సో తనకి జర్మన్ అది కొంచెం బాగా వచ్చనమాట. సో ఫ్రెండ్స్ అందరితో కూడా బాగా మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ ఆషి అయితే ఇంకా నిద్రమత్తు వదలలేదు అనమాట. సో కొంచెం స్నాకింగ్ అది తీసుకొచ్చారు తనకి. సో నేనైతే పెద్దగా ఎక్కువ ఏం తినలేదు, కొంచెం లైట్గా తిన్నాను. ఇంకా ఆ తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు.
అండ్ నా విషయంలో ఫ్రెండ్స్‌ని ఎంచుకోవడంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటానండి. జాగ్రత్త ఇన్ ద సెన్స్ తొందరగా ఎక్కువ మందిలో కలిసిపోయి అందరితో మాట్లాడేసి అంత బాండింగ్ నేను మెయింటైన్ చేయలేను. నాకుండే టైంకి పిల్లల్ని చూసుకొని, యూట్యూబ్‌లో చూసుకొని, కామెంట్స్ చూసుకొని, ఇంట్లో పని చేసుకొని చాలా తక్కువ టైంలోను ఎవరైతే అంటే లైక్ వీళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడాలి ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! అలా అని ఎప్పుడూ వన్ సైడ్ రిలేషనే కూడా బాగోదు. నాకు టైం ఉన్నప్పుడు నేను మాట్లాడతా. వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు చేసి మాట్లాడగలగాలి. సో, అలా టు అండ్ ఫ్రో రిలేషన్ ఉంటేనే ఆ బాండింగ్ బావుంటుందని నేను నమ్ముతాను చాలా స్ట్రాంగ్‌గా. అది ఫ్రెండ్‌షిప్ అయినా, ఏ రిలేషన్‌షిప్ అయినా సరే. సో, తిను అంతే తనకు ఖాళీ ఉన్నప్పుడు తను మెసేజ్ చేసి కాల్ చేద్దాం, మాట్లాడదాం అని అడుగుతది. నాకు కుదిరినప్పుడు నేను చేస్తూ ఉంటాను. సో, దానివల్ల చాలా తక్కువ టైంలోనే లెస్ దాన్ 6 మంత్స్ లోపే మా బాండింగ్ చాలా బాగా పెరిగిందనమాట. అంటే లైక్ చాలా బాగా మాట్లాడుతది. ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు కూడా ఏదైనా అంతే. నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఫస్ట్ టైం అలా అంటే తొందరగా కనెక్ట్ అయ్యి మీట్ అయ్యే వరకు కూడా వచ్చిందనమాట. అండ్ నాకు కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయండి. లైక్ యూట్యూబ్ ఫీల్డ్‌లో ఎలా ఉంటుందంటే నేను ఎవరి గురించో ఏమీ చెప్పట్లేదు గానీ, నేను కొంతమంది నచ్చో లేకపోతే నాకు బాగా అనిపించో మెసేజ్ చేసి మాట్లాడినా సరే, వాళ్ళెలా అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్‌ని కౌంట్ చూసుకొని మనం ఏ లెవెల్‌లో ఉన్నాం. సో, వాళ్ళకెంత బెనిఫిట్ అన్నట్టు కొంతమంది చూసుకుంటే, కొంతమంది వాళ్ళ బిహేవియర్‌తోనే అంటే ఎప్పుడు మనమే మాట్లాడాలి అన్నట్టు దే నెవర్ పింగ్డ్ మీ బ్యాక్ అనమాట. సో, అలాంటి రిలేషన్‌షిప్స్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను కొన్ని డేస్ నేనే చేసి ఇంకా తర్వాత లైట్ తీసుకుంటా అనమాట. సో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అని. అండ్ మనం ఫార్మ్ చేసుకునే బాండ్స్, ఫ్రెండ్‌షిప్స్ వల్ల మన ఫ్యామిలీకి, పర్సనల్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వకుండా నెగటివిటీ ఇలాంటివి రాకుండా ఐ మీన్ ఆ థాట్స్ గానీ అలాంటివి షిఫ్ట్ అవ్వకుండా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. అది మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తది. బేసిక్‌గా మనకున్న టైంలో మనం వేరే వాళ్ళ గురించి ఎక్కువ తీసుకొని దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో, మోస్ట్‌లీ నేను అలా దూరంగా ఉండడానికి ట్రై చేస్తా అనమాట. సో, నా వరకు నా వరల్డ్ అంతే. అండ్ ఇక్కడ పిల్లలకి గేమ్ యాక్టివిటీస్ పెట్టారని చెప్పాను కదా! ఇంకా డిన్నర్ కూడా పాపం అంతా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా ఒక పక్కన అటు ఇటు తిరుగుతూ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఇంకా మా హస్బెండ్ అయితే కంప్లీట్‌గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నారు. నేను కిచెన్‌లో తనకు కొంచెం హెల్ప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ తను ఈ యాక్టివిటీస్ అవి చేపిస్తున్నారనమాట. ఇలా యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతారు కదా! సో, ఫేస్ పెయింటింగ్ ఒకటిని ఇలా శాండ్ ఆర్ట్ లాగా ఒకటనమాట. వాళ్ళు బయట నుంచి వచ్చి పెడతారు. అండ్ మనం పే చేయాలి ఎంతమంది పిల్లలకి ఏంటని వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారు. అండ్ ఇవి కూడా ఎక్స్‌పెన్సివేనండి. సో, ఎన్ని చేశారు ఏంటి ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్న దాన్ని బట్టి ప్రైజెస్ అలా ఉంటాయని తను చెప్పిందనమాట. సో, వాళ్ళిక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తూ ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నాను. ఆషి అయితే కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా తిరుగుతూ ఉంది అటు ఇటు. బట్ ఫైనల్లీ తను కూడా మంచిగా వాళ్ళ డ్యాడీతో కలిసి ఒక ఆర్ట్ చేసింది. ఫేస్ పెయింటింగ్ ఏయించుకుంది. ఆ ఫోటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది చెప్పారు. అండ్ అక్కడ కూడా ఆషి ఫేస్ పెయింటింగ్ ఏసాక చాలా క్యూట్‌గా బావుందని చెప్పారు. చాలా బాగా అనిపించింది. భవ్యకి కొంచెం కెమెరా షై అనమాట. సో, వాళ్ళ బాబు తనకు కూడా సేమ్ నాలాగే ఫస్ట్ బాబు, తర్వాత పాప. జస్ట్ మంత్స్ డిఫరెన్స్ అనమాట బాబు, పాపకు కూడా. తను కూడా అప్పుడు నేను దక్షిత్ 8 మంత్స్ అప్పుడు తను కూడా మంత్స్ బేబీ అనమాట. తర్వాత తనకి పాప పుట్టింది. నాకు కూడా పాప పుట్టింది. సో, అలాగా తనే అనమాట. వాళ్ళ పాప కూడా చాలా క్యూట్‌గా బావుంటది. అండ్ దక్షిత్ కన్నా బాబు పెద్దోడు. పాప అషి కన్నా కొంచెం చిన్నదనమాట. లైక్ ఐ థింక్ 6 మంత్స్ అలాగా. అండ్ పిల్లలందరూ మంచిగా కలిసారు. అండ్ నేను కూడా కొంతమందిని కలిసాను. సో, చాలా బాగా అనిపించింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అవుతాను కానీ ఎక్కువ మెయింటైన్ చేయలేననమాట. సో, వీళ్ళతో అటు ఇటు తిరగడం అలానే సరిపోతది. బట్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ ఒక పార్టీకి వెళ్ళామనమాట. హౌస్ ఫుల్ స్ట్రెస్‌లో. ఇక్కడ అషి తను వేసింది కంప్లీట్ చేసిందనమాట. అది చేసి తీసుకొచ్చింది. భలే మురిసిపోతుంది. ఇక్కడ అదే అడుగుతున్నా అనమాట నీదేనా అని. అండ్ ఆ ఫ్రంట్ పాకెట్‌లో చాక్లెట్స్ చూసారా అక్కడ తను బౌల్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ పెట్టిందనమాట పిల్లల కోసం. అవన్నీ తీసుకొని కంగారు పాకెట్‌లో బేబీని పెట్టుకుంటది కదా! సేమ్ అలాగే చాక్లెట్స్ పెట్టుకుంది. ఫోటో తీస్తాను నుంచోవే అంటే అక్కడ మ్యూజిక్ వస్తుందనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆ మ్యూజిక్‌కి డాన్స్ ఏస్తూ ఉంది. అండ్ అషి ఒక్కసారి సింక్ ఇన్ అయిందంటే అసలు దాని వైబే చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇంకా
మాట్లాడుతూనే ఉంటుంది అండ్ కొత్త అషీని చూసినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మేము కిచెన్లో ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో స్టడ్ వాల్ అనమాట, ఇది కిచెన్ కూడా ఉంటుంది. పాపం అసలు ఏం తినలేదు. సో అలా హాల్లో మొత్తం పార్టీ వైబ్ ఉందండి, మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ అందరూ ఫేస్ పెయింటింగ్ కూడా వేయించుకుంటున్నారు. దక్షిత్ కూడా వచ్చి బటర్ఫ్లై కావాలి అని అడిగాడు. సో వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేయించుకుంటున్నాడు. ఇదివరకు ఫేస్ పెయింటింగ్ ఇవన్నీ అంటే పారిపోయేవాడు అనమాట, వద్దు వద్దు అని చాలా ఇష్టంగా వేయించుకున్నాడు. అండ్ కొంచెం చిన్నది వేశారనమాట, తర్వాత మళ్ళీ పెద్దది వేయించుకున్నాడు దాన్ని తీయించేసి. అండ్ అషిక్ అయితే ఏమి వేయనని అడిగారు, దాని డ్రెస్ పింక్ కలర్లో ఉంది కాబట్టి చెర్రీ బ్లాసమ్ వేయమని అడిగాను నేను, అందుకని వేశారు. అది కూడా ఎంత ఇంట్రెస్ట్గా వేయించుకుంటుందో. అండ్ అషి ఫస్ట్ నుంచి అంతే, 11 months పాప ఉన్నప్పటి నుంచి కూడా ఫేస్ పెయింటింగ్ అది బాగానే వేయించుకునేది ఎప్పుడైనా ట్రై చేస్తే. నీ పెయింటింగ్ చూపించు. అయ్యయ్యో. అండ్ ఫుడ్ అంతా కూడా ఇంకా డిన్నర్ టైంకి అరౌండ్ 6:30 ఆ టైం కల్లా ఇంకా సర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎర్లీగా తినేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ దక్షిత్ చిన్న చెరిపేసుకొని పెద్దదే ఎంచుకున్నాడు అనమాట. కొంతమంది బటర్ఫ్లై ఎంచుకున్నారు, అది చూసి వాడే అడిగాడు డాయిచ్లో అది కావాలి అని చెప్పి. అండ్ వీళ్ళిద్దరే ఎంచుకున్నాక ఒక ఫోటో కోసం అడుగుతున్నాను, ఇద్దరిని చేపట్టుకొని ఉంచామని క్యూట్గా పోజులు ఇస్తుందనమాట అషి. భలే అనిపించింది వాళ్ళిద్దరికీ ఫేస్ పెయింటింగ్ వేయించాక. అండ్ ఇక్కడ చేతికి ఇలా బెలూన్స్ కూడా పెడుతున్నారనమాట పిల్లలందరికీ. ఇలా మనం మాట్లాడుకునే ప్యాకేజీలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. పిల్లలు అయితే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు తీసుకెళ్ళినందుకు. పిల్లలకి కొత్త పాత ఉండదు మనలాగా. అండ్ ఇవి డిన్నర్ అనమాట. సో ఐటమ్స్ అయితే చాలా ఎక్కువైపోయాయండి, నిజంగా చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కొంచెం తిన్నాం. అండ్ జనాలు కూడా బాగానే వచ్చారు, ఒక 25 to 30 people దాకా ఉన్నట్టున్నారు రఫ్గా. అండ్ ఇండియన్స్కి ఇండియన్ కర్రీస్ లాగా, అండ్ వాళ్ళకి కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా, సో పిజ్జా పాస్తా ఇవన్నీ. అండ్ కేక్, స్వీట్, హాట్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు ఎందుకో అనిపించలేదు అనమాట. అండ్ ఎస్పెషలీ డైట్లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ని ఆపుకోకుండా ఎలా ఉండాలి అండ్ ఎలా హెల్దీ వేలో తీసుకోవాలన్నది ఫిట్ ఐక్యూ వాళ్ళు మంచి మంచి టిప్స్ అయితే ఇస్తున్నారు, నాకు బాగా హెల్ప్ అయింది. సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ పిల్లలందరూ ఇంకా డిన్నర్ అన్నీ అయిపోయాక పార్టీ మూడ్లోకి వచ్చేసారనమాట. డ్యాన్సులు, సాంగ్స్లు కాసేపు ఎంజాయ్ చేసాము, ఇంకా అలా ఇంటికి వచ్చేసామన్నమాట నైట్ 10-10:30 కల్లా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుని, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. And see you all in the next video. Thanks for watching.